హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే హోమ్ టూర్ అడిగారు కదా, హోమ్ టూర్ చేస్తున్నాను. ఇది ఏంటంటే ఇది మేము ఇప్పుడుండి హౌస్ కాదు, ఇది హైదరాబాద్ నానక్రమగూడ ట్రాన్సిట్ ట్విన్స్ గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. ఇది హైదరాబాద్లోని. ఇది పిల్లల స్టడీ అంతా ఆంధ్ర సైడు. సో నేను పిల్లల దగ్గర ఆంధ్రాలోనే ఉంటాను. మా హస్బెండ్ వర్క్ అంతా హైదరాబాద్లో. సో హాలిడేస్కి వస్తూ ఉంటాం మేము ఇక్కడికి. హాలిడేస్ టైంలో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి మళ్ళీ ఆంధ్ర వచ్చేస్తూ ఉంటాము. మేము ఏప్రిల్లో వెళ్ళాము, ఏప్రిల్ మే అక్కడే ఉన్నాము. అప్పుడు తీసిన వీడియో ఇది అంత హాల్ బాగుంటుంది. ఇది గ్రేటర్ కమ్యూనిటీ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, పిల్లలు ఆడుకోవడానికి కూడా బయటకు వెళ్ళిన అవసరం లేదు. అన్నీ బాగుంటుంది, అన్ని స్పెషాలిటీస్ కూడా ఉంటాయి. సెక్యూరిటీ కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇదేంటంటే పరిచయం చేయాలని, ఇది డైనింగ్ టేబుల్ అది ఇది అని పరిచయం చేయాలని అనుకోవట్లేదు. ఏదైనా చెప్పాలి అనుకుంటున్నాను. నాకు టాకింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి, అది యూస్ చేసుకోవాలి. కానీ ఇవి పరిచయం చేయడం ఎందుకు అనేసి, టాకింగ్ స్కిల్ ఉంది కాబట్టి అది నేను ఎక్స్ప్రెస్ చేయాలి, కానీ ఇవన్నీ చెప్పాలని అనుకోవట్లేదు. అందుకే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అమ్మాయిలు మీకే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అమ్మాయిలు బాగా చదువుకోవాలి. చదువు అమ్మాయికి చాలా ఇంపార్టెంటు. అబ్బాయికి కూడా ఇంపార్టెంట్ కాదని అన్ను, కానీ అబ్బాయిని ఆటోమేటిక్గా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు, అందరూ చదువుకోవచ్చు అని ఎంకరేజ్ చేస్తారు. కానీ అమ్మాయిని అలా ఎంకరేజ్ చెయ్యరు. అమ్మాయికి ఒక వయసు వచ్చిందంటే మన అమ్మాయి కాదు, చదువు ఇక్కడితో చాలు, పెళ్లి చేసేయాలి అని అనుకుంటారు. కానీ కాదు, అమ్మాయికి చాలా ఇంపార్టెంట్. చదువు చాలా అవసరం. ఈ స్పీడ్గా ఉన్న ఈ సొసైటీని, ఇప్పుడు 5Gలో ఉన్న ఇప్పుడు ఈ సొసైటీని మనం ఫేస్ చేయాలంటే అమ్మాయిలకి చాలా చదువు అవసరం. అందుకే మీరు అదర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ తగ్గించి, నా వీడియో ఎవరు చూసినా వాళ్ళందరికీ చెప్పేది ఇదే, అదర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ తగ్గించి ముందు మీరు చదువుకుని ఉంటే మనం ఒకరి చేత ఒక మాట అనిపించుకోకుండా మన స్టడీస్ మీద ఫోకస్ పెడితే మనల్ని ఆపి వాళ్ళు కూడా ఉండరు. కానీ పేరెంట్స్ కూడా చదివించాలి. కానీ వాళ్ళు ఎందుకు ఆపుతున్నారంటే ఎక్కడ బ్యాడ్ నేమ్ తీసుకొస్తారో అని. అమ్మాయిలు ఒక్కరే బ్యాడ్ నేమ్ తీసుకురారండి, అది కూడా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. అబ్బాయిలు కూడా ఉంటారు, కానీ అబ్బాయి మగాడు అంటారు, అదే అమ్మాయి చేస్తే అమ్మాయి అంటారు, అమ్మాయి చేసిన తప్పు అని అంటారు. పూర్వం నుంచి ఇదే ఉండడం వలన అది మనం అలా చూస్తున్నాం. కానీ ఎవరు చేసినా తప్పే. సో రెండు వైపులో చూడండి. థ్యాంక్ యూ ఆల్. వీడియో ఇక్కడ వరకే ఉంది కాబట్టి ఇక్కడ వరకే చెప్తున్నాను. ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, ఇంకా చెప్తాను మంచివి ఇలాంటివే. అండ్ థ్యాంక్ యూ ఆల్.